శ్రీమతి నమః. హిందువులకి ఏదైనా జరిగితే ప్రపంచంలో ఎవరికీ తెలియదు, ఎవరు పట్టించుకోరు. హిందువులకి ఏమైనా జరిగితే ఎవరికి అవసరం లేదు. బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడి ప్రపంచ దేశాల్లో చాలా మందికి తెలియదు. మొన్నే నేపాల్లో హిందువులకి సపోర్ట్ గా ఒక ర్యాలీ చేశారు. అలాగే రాజమండ్రిలో కూడా రాధా మనోహర్ దాస్ గారు ర్యాలీ చేశారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా రాధా మనోహర్ దాస్ గారు ర్యాలీ చేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని ర్యాలీలు జరుగుతున్నాయి. అంతే తప్ప అంతకు మించి హిందువుల మీద జరుగుతున్న దాడి గురించి ఎవరికీ మాట్లాడాలి అని అనిపించలేదు, మాట్లాడటం లేదు కూడా. ఇదే ఆల్ ఐస్ ఆన్ రాఫా, ఆల్ ఐస్ ఆన్ గాజా అంటూ ట్వీట్లు చేస్తూ పోస్టులు పెడుతూ ఎంతో హడావిడి చేసిన ఈ బాలీవుడ్ వాళ్ళందరూ ఏమైపోయారు? టాలీవుడ్ వాళ్ళందరూ ఏమైపోయారు? కాలీవుడ్ వాళ్ళందరూ ఏమైపోయారు? అంటే హిందువుల మీద జరిగితే పట్టించుకోరనమాట. ఎక్కడో ఎవరికో జరిగితే మాత్రం పట్టించుకుంటారు. ఎవరికి జరిగినా బాధ బాధే కదా. మరి వాళ్ళ గురించి మాట్లాడిన మీ నోళ్ళు ఎందుకు బంగ్లాదేశ్ లో హిందువుల గురించి జరుగుతుంటే ఎందుకు తెరవలేకపోయారు? మొన్న ఆగస్టు 8వ తారీఖున ఒక దర్గాకి అక్షయ్ కుమార్ గారు 1,21,00,000 ఎంతో విరాళంగా ఇచ్చారు అక్కడ రెనోవేట్ చేయటానికి. చాలా బాగుంది. ఎందుకంటే ఆయన బాధ్యతగా ఆయన చెయ్యాలి అని అనుకున్నారు, చేశారు. దాని గురించి ఏం అనటం లేదు. కానీ మరి ఇదే ఆయన వైష్ణవదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. ఈ 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం కంటే కూడా అవసరం ఉన్న వాళ్ళకి ఆ డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా. అందుకే ఆ డబ్బులని నేను ఇకపై అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. మన్ ప్లస్ అందర్ మందిర్ అనుకుంటూ పాపం ఎన్నో మాటలు మాట్లాడారు. And to me to go to Vaishno Devi, I used to spend about 2 lakhs, 3 lakh rupees because टिकटें होती थी, मेरे बॉडीगार्ड साथ में जाते थे, and then होटल का ये दर्शन करना, सब कुछ करना, होटल में रहना. And then one day I thought that these 3 lakhs, why don't I give it to someone? And trust me, मैंने किसी को दे दिया, किसी गरीब को दे दिया, किसी को नीडी को दे दिया, and I got वैष्णो देवी के दर्शन उसके अंदर. I did not require to go anywhere else. मेरे दर्शन वहीं हो गए, and that is the day I realized I don't need to go because why? Why is the word mandir there? Mandir means मन के अंदर. అంటే హిందువుల విషయానికి వచ్చేసరికేమో ఇలా మాట్లాడతారు, మిగతా వాళ్ళ విషయాలకు వచ్చేసరికేమో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తించవన్నమాట. సెక్యులర్ హిందువులు కదా, ఇలాగే మాట్లాడతారు. మరి ఈయన ఎందుకు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల గురించి మాట్లాడటం లేదు? ఈ అక్షయ్ కుమార్ గారు రామాలయ నిర్మాణానికి కూడా 3 కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే నేను ఎంతో ఆనందపడిపోయాను. ఎందుకంటే అబ్బా అక్కడ కూడా సహాయం చేశారు కదా అని. ఆ తర్వాత అనిపించింది బంగ్లాదేశ్ గురించి మాట్లాడకపోతే ఏమనిపించింది అంటే, పాకిస్తాన్ లో ఒక ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ఒక ప్రముఖ బాలీవుడ్ నాయకుడు కొంత సొమ్ముని అక్కడ ఇచ్చారనమాట, చాలా భారీ మొత్తంలో. అక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతామేమో అని చెప్పి ఈ రామ మందిర నిర్మాణానికి ఇచ్చి ఉంటారేమో. నిజంగా హిందువులు అంటే అంత ప్రేమ ఉంటే ఎంతో మంది సెలబ్రిటీలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? 2-3 తప్పితే ఎవ్వరూ భారతీయుల గురించి మాట్లాడలేదు. ఇటు తెలుగు యాక్టర్స్ లో కూడా ఎవ్వరూ కూడా ఈ బంగ్లాదేశ్ హిందువుల గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకు నోరెత్తలేకపోయారు? ఈ రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎవ్వరూ ఒక్క మాట కూడా బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల గురించి మాట్లాడలేకపోయారే అంటే ఓట్లు పోతాయని భయమా, లేదు అంటే ఇంకేదైనా కారణం ఉందా? నాకైతే అర్థం కాలేదు. అలాగే ఈ సెలబ్రిటీస్ కూడా ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే మీ సినిమాలు మిగతా వాళ్ళు మాత్రమే చూస్తున్నారా, హిందువులు చూడటం లేదా? మరి మేం చూడటం వల్ల కూడా మీ సినిమా హిట్ అవుతుంది, మీకు 4 రూపాయలు డబ్బులు వస్తాయి కదా. ఏ హిందువులైతే మీ సినిమాని చూడాలో ఆ హిందువులకు మీరు సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు అంటే వీళ్ళని సెక్యులర్ హిందువులు అనుకోవాలన్నమాట. మరి జల్లికట్టు ఇన్సిడెంట్ జరిగింది కదా, ఈ జల్లికట్టు ఇన్సిడెంట్ జరిగినప్పుడు పనిమాల ధర్నాలు చేశారు, ఎన్నో గొడవలు కూడా చేశారు. అంటే ఒక జల్లికట్టు ఇన్సిడెంట్ కోసం చేసినంత ప్రాధాన్యత కూడా ఈ బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల మీద జరుగుతున్న దాడి మీకు అనిపించలేదా? అంతమంది బాధపడుతున్నారే, అంతమంది ఆర్తనాదాలు చేసేస్తున్నారే, మీ కంటికి కనిపించలేదా? మీ చెవికి వినిపించలేదా? ఈ మధ్య సోషల్ మాధ్యమంలో ఒక వార్త వెళ్తోంది, అది చూస్తుంటే ఏడుపు వస్తుంది తెలుసా. జ్యోతికా బసు చటర్జీ అని ఆవిడ ఒక మానవతావాది.
ఆవిడ విరాళాలు సేకరించి బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటుంది. బంగ్లాదేశ్ లో చాలా మందికి సహాయం కావాలి అంటే జ్యోతికా బసు చటర్జీ పేరే గుర్తుకొస్తుంది. అలాంటి ఆవిడ్ని వేల గుంజీలు తీయించి బట్టలు తీయించేసి చుట్టుపక్కల అందరూ ఉండగా నవ్వుతూ ఉండగా ఆమె మీద 20 మంది అత్యాచారం చేస్తే ఆవిడ్ని చంపేశారట, అలాగే అతన్ని చంపేశారట. అయితే ఈ న్యూస్ ఫేక్ న్యూస్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సరే, ఫేక్ న్యూసే. మరి ఈ జ్యోతికా బసు చటర్జీ ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడున్న బంగ్లాదేశ్ పరిస్థితులను చూస్తుంటే ఈ జ్యోతికా బసు చటర్జీ ఏమైపోయారు అనేది మనకి ఎవరు చెప్పక్కర్లేకుండానే అర్థమైపోతుంది కదా. ఎంతో మంది హిందువులు ఆర్తనాదాలు పెడుతున్నారు, ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికీ ఈ రోజుకి కూడా హిందువులు ఎంతో మంది అక్కడ కష్టపడుతూనే ఉన్నారు. 2 రోజుల క్రితమే అక్కడ హిందువులు తిరగబడ్డారని ఒక న్యూస్ వచ్చింది. ఎంత తిరగబడినా అక్కడ హిందువులు మైనారిటీగానే ఉన్నారు, మెజారిటీగా లేరు. ఇలాంటి సమయాల్లో ఈ రాజకీయ నాయకులు గాని ఈ సెలబ్రిటీలు గాని ఒక్క మాట మీకు మేము ఉన్నాము అని ఎవరైనా అనగలిగారా? అసలు ఎవరైనా వాళ్ళ గురించి ఆలోచించగలిగారా? ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళదేమో అని అనిపించింది. ఎవరో యూట్యూబరు ఎవరి విషయాల గురించి మాట్లాడారు అని చెప్పి అతన్ని జైలు వరకు పెట్టడానికి తీసుకెళ్లారే, ఆ యూట్యూబర్ చేసింది తప్పే. ముమ్మాటికి అతని మీద అలాంటి యాక్షన్ తీసుకోవాలి. మరి అతని మీద యాక్షన్ తీసుకున్న ఈ సెలబ్రిటీలు ఎందుకు ఈ బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకి అంత బాధ కలుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? అంటే మనకి కష్టం వస్తే మాత్రమే మాట్లాడతామా? మన గురించి ఎవరైనా సరే నిందిస్తే మాత్రమే మాట్లాడతామా? పక్క వాళ్ళ గురించి మనం మాట్లాడమా? అక్కడ ఉన్న హిందువులు మన వాళ్ళు కారా? అసలు హిందువుల గురించే మీకు అవసరం లేదా? ఎందుకు హిందువుల గురించి మాట్లాడటం లేదు? కనీసం ఒక హ్యాష్ ట్యాగ్ అయినా మీకు మేము ఉన్నామనే సపోర్ట్ అయినా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? బహుశా ఏం చేసినా ఏమన్నా సరే హిందువులు మళ్ళీ మన దగ్గరికే వస్తారు, మన సినిమాలు చూస్తారు అనే చులకన భావనతో ఇలా చేస్తున్నారా? మిగతా వాళ్ళు ఏమన్నా సరే పౌరుషంగా ఉంటారు, అందుకని వాళ్ళని మనం ట్యాగ్ చేస్తే వాళ్ళు ఎప్పటికీ మనకు అవసరం అని అనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ స్పందించండి. ఎవరికైనా సరే కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు స్పందించాల్సిన బాధ్యత మనకుంది. అవతల వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం ఎలా అయితే స్పందిస్తున్నామో హిందువులకి కూడా బాధ కలిగినప్పుడు స్పందించడం నేర్చుకోండి. కనీసం నోరు తెరిచి మీకు మేము ఉన్నాము అని చెప్పి మాట్లాడండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.